ఇస్తుంది. కానీ ఈరోజు నోటి వాక్కుతో మాత్రమే ప్రార్థన చేయండి, స్తుతించండి, మహిమపరచండి. దేవుని నామంలో ఇంత శక్తి ఉన్నదని నీ పిల్లలకు నోటి మాటతో మాత్రమే చెప్తే వారికి అర్థమవుతుందా? నా ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక ఆలోచన పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి మీరు మీ పిల్లలకి ప్రార్థన చేయండి అని చెప్పకండి. ఎలా ప్రార్థించాలో చేసి చూపించండి. దేవునికి మహిమ. దేవుణ్ణి స్తుతించండి అని నోటి మాటతో మాత్రమే చెప్పకండి. ఎలా స్తుతించాలో స్తుతించి చూపించండి. దేవుని నామంలో ఎంతో బలమైన శక్తి ఉన్నది అని నోటి మాటతో మాత్రమే చెప్పకండి. దేవుని నామంలో ఎంతో బలమైన శక్తి, ఎంత గొప్ప శక్తి ఉన్నదో, ఎంత గొప్ప బలము ఉన్నదో, ఎన్ని గొప్ప శూర కార్యములు చేయగలడో దయచేసి మీరు నిరూపించి చూపించండి. మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. దినదినము మీ ప్రవర్తనే వారికి గొప్ప సాక్షార్థకంగా వ్యక్తమవ్వండి.